అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. వికారాబాద్ జిల్లా గురించి ఒక చిన్న అంశాన్ని మీ ముందరికి తెస్తున్నా. అయితే శనివారం రోజు ఇక్కడ మన వికారాబాద్ జిల్లాలోనే బషీరాబాద్ మండలానికి ఎవరు వెళ్ళారంటే మన వికారాబాద్ జిల్లా డిపిఓ జయసుధా మేడం గారు వెళ్ళడం జరిగింది. అసలు అక్కడ ఎందుకు వెళ్ళారంటే ఒక ఎంపీడీఓ ఆఫీస్ని అయితే అప్పుడో ఇప్పుడు ఖచ్చితంగా నెలల 2-3 సార్లు ఒక్కొక్కసారి ఒక విధంగా వెళ్ళాలి. వెళ్ళి అక్కడ సందర్శించి అక్కడి సమస్యలను అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కామన్, ఒక అధికారి బాధ్యత కూడా. సేమ్ అదే పొజిషన్లో తను వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ జరిగిన తర్వాత ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఇతర సమస్యలను కూడా తీసుకొని ఒక మీడియా సమావేశం పెట్టినట్టున్నది. పెట్టిన సందర్భంలో ఏం జరిగింది, అసలు వికారాబాద్ జిల్లాలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి? వికారాబాద్ జిల్లాలో మొత్తం దాదాపు 594 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా? కానీ ఈ 594 గ్రామ పంచాయతీల్లో ఈ ట్యాక్సీలు ఉంటాయి కదా, ఇండ్ల పన్నులు కానీ, అదేవిధంగా కొన్ని కమర్షియల్వి కానీ, మరికొన్ని ట్రేడర్స్ ఉంటాయి, లైసెన్సులు, వీటన్నిటివి కొన్ని వసూలు చేయాల్సి ఉంటుంది పన్నులు. ఆ పన్నులు వసూలు చేయకపోయేటప్పుడు ఎంత అంటే టోటల్గా 9.56 కోట్లు అనుకోండి, అంటే 9,56,00,000 రూపాయలు వసూలు చేయాల్సిన పని ఉంది అన్నట్టు ఆ పన్నుల విషయంలో. కానీ దాదాపు ఎంతవరకు వసూలు అయిందంటే 80% అయింది. ఇది క్లియర్, ఆమె మీడియా సమావేశంలో చెప్పిన మాటలు. అదేవిధంగా ఎస్ఎఫ్సిలో ఏమైందంటే దాదాపు 10 కోట్లు రావాల్సిన అవసరం ఉంది. అయితే అందులో ఏం జరిగింది, కొన్ని డబ్బులు రావడం జరిగింది. ఎస్ఎఫ్సిలో ఏమైందంటే 10 కోట్ల డబ్బులు రావాల్సి ఉంది, కానీ కొన్ని డబ్బులే రావడం వల్ల కొన్ని అంతరాయాలు జరిగిందని తెలపడం జరిగింది. ఏది ఏమున్నా ఆ వచ్చిన డబ్బులు ఎవరికి ఇవ్వాలి, మరి సగం ఉన్నాయని చెప్పి ఎవరైతే ముఖ్యంగా కష్టపడుతున్నారో గ్రామాల లోపల పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి జీతాలు ఎన్నికనే సరిపోతున్నాయని కూడా మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అదే మరి ఇంకొక విషయం ఉంది, 15th ఫైనాన్స్, దాని విషయంలో కూడా ఇంచుమించు ఎంత రావాలంటే దాదాపు ఒక 60 కోట్ల వరకు రావాలి. మరి అవి ఎవరు ఇవ్వాలి? మనము అక్కడ ఉన్నటువంటి కేంద్రం అట్లా ఇవ్వాల్సిన పని ఉంటుంది. ఆ కేంద్రం కూడా ఏమైంది, ఇవ్వలేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. ఇది క్లియర్. ఇక మరి అది తర్వాత అయిపోయింది. ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీడియా సమావేశంలో ఏం జరిగింది, ఎక్కడైతే గ్రామాల లోపల మనకు ఎండాకాలం అయితే వస్తుంది కాబట్టి అక్కడున్న ఎంపీడీఓలు దగ్గరుండి ఆ సమస్యలను రాకుండా చూసుకోవాలి. ఏం సమస్య వస్తుంది, ముఖ్యంగా గ్రామాల లోపల ఏం జరుగుతుందంటే వాటర్ సమస్య కూడా, నీళ్లు తాగాలి కదా ఎండాకాలం. కొన్ని బోర్లలో నీళ్లు తగ్గుతాయి, ఉన్న కొన్ని ఉన్న బోర్లన్నీ ఆగిపోతాయి. మరి ఆ ప్రజలకు నీళ్ళు ఎట్లా తేవాలని ఒక ఆలోచనను ఆమె వాళ్ళ దృష్టికి పెట్టింది. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంపీడీఓలు కానీ కార్యదర్శులు కానీ దగ్గరుండి పనిచేసి ఆ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం నాకు తెలిసి ఇప్పుడు మనం ఏమనుకున్నాం, 500 దాదాపు గ్రామ పంచాయతీలు, 594 గ్రామ పంచాయతీలు ఉన్నాం అనుకున్నాం. మరి అదేవిధంగా కొన్ని గ్రామాల లోపల పశువులకు సంబంధించినటువంటివి, పశువుల కోసం తొట్లు కట్టారు అక్కడక్కడ గ్రామాల లోపల నీళ్ళ కోసం. అవి 406 పశువుల తొట్లు ఉన్నాయంట కొన్ని గ్రామాల లోపల. వికారాబాద్ జిల్లా లెవెల్లో 406 పశువుల తొట్లు ఉన్నాయంట. ఆ తొట్లల్లో కూడా ఖచ్చితంగా నీళ్లు నింపి పశువులకు కూడా నీళ్లు దాపే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రత్యేకంగా ఎవరికి చెప్పింది, శ్రద్ధ వహించాలని కార్యదర్శులు, అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని డిపిఓ మేడం ఎవరు జయసుధ గారు అక్కడ ఉన్నటువంటి బషీరాబాద్ మండలం ఎంపీడీఓ ఆఫీస్ని సందర్శించిన తర్వాత ఆ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అంటే ఈ మాత్రం ఆలోచన చేస్తారంటే ఎంపీడీఓ గారు కూడా గ్రేటే అనుకొని చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే ముందొచ్చే సమస్యను కూడా మనము కొద్దిగా పసిగట్టాలి. ఆ విధంగా పసిగట్టి కూడా దానికి ఆ సమస్యకు పరిష్కారం చూపే విధంగా ముందుకు వెళ్ళాలని తెలపడం జరిగింది. కాబట్టి దాని ఒక విషయాన్ని నేను మీకు మరొకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను.